హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో ఈ వీడియో నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేజీబీవీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాంట్రాక్ట్ బేసిస్న అని వీడియో చేశాను. దానికి చాలామంది అడుగుతున్నారు ఎట్లా అప్లై చేయాలి, అసలు నోటిఫికేషన్ నిజమా ఫేకా అని. నిజంగా నోటిఫికేషన్ ఉంది. సో అందుకోసమనే నేను వీడియోస్ చేశాను. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఇస్తాను. మీరు ట్రస్ట్ అయితే పెట్టుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి జూన్ వరకు మాత్రమే ఉంది, జూన్ 5th వరకు. ఇక ఎట్లా అప్లై చేసుకోవాలనేది చూద్దాము. రిజిస్టర్ ఇయర్ పైన క్లిక్ చేశాక ఇక్కడ ఆల్ ది అప్లికెంట్స్ అని ఇక్కడ చెక్ బాక్స్లు ఉన్నాయి కదా, ఇవన్నీ టిక్ చేయండి. అంటే మీరు నోటిఫికేషన్ చదివారు, నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్ అని క్లియర్గా మెన్షన్ చేసిండ్రు. సో రిమైనింగ్ స్టేట్స్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్, ప్లీజ్ ఎన్ష్యూర్ యూ మీట్ ద లోకల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని కూడా మెన్షన్ చేశారు. ఇక వేరే స్టేట్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ముందుకు రాకండి, ఓన్లీ ఏపీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఇక ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు, ఫాదర్ నేమ్, సర్ నేమ్, జెండర్ అడుగుతున్నారు. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోండి. ఇక్కడ రెండు మెన్షన్ చేశారు జెండర్స్, బట్ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్. నెక్స్ట్ మీ కేటగిరీ ఏంటి, సబ్ కాస్ట్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మ్యారిటల్ స్టేటస్, అన్మ్యారీడా మ్యారీడా ఏదైతే అది, ఫాదర్ నేమ్, మదర్స్ నేమ్, ఇన్ కేస్ ఎక్స్ సర్వీస్ ఉమెన్ అయితే అది కూడా ఎంటర్ చేయండి. డిఫరెంట్లీ ఏబుల్డ్ అయితే అది కూడా. డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ అంటే ఏపీ అయితే అది మెన్షన్ చేయండి. సో డిస్టిక్ కూడా మెన్షన్ చేయండి. అదర్ స్టేట్స్ వాళ్ళు ఇక్కడ ఆప్షన్ వస్తుంది యాక్చువల్లీ, బట్ మీరు అసలు అప్లై చేయకండి బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఏపీ పీపుల్. నెక్స్ట్ మీ మండలి ఏంటి అనేది చెక్ చేసుకోండి. తర్వాత పిన్ కోడ్, మెయిల్ ఐడి ఎంటర్ చేసి బేసిక్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అంటే మీరు ప్రైవేట్లో చదివారా లేకపోతే ఎట్లా అనేది, డిస్టెన్స్ అయితే డిస్టెన్స్, ప్రైవేట్ అయితే ప్రైవేట్, అది ఎంటర్ చేయండి. క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంటిన్యూస్ 7 years ఆఫ్ స్టడీ ఇన్ స్కూల్ అండ్ రెసైడెడ్ ఇన్ ఏపీ మాత్రమే అప్లై చేయాలి. అండ్ అలాగే రెగ్యులర్ కిందకి వస్తారనమాట. ప్రైవేట్ ఎవరు అంటే ఎవరైతే డిస్టెన్స్లో కానీ అట్లా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళనమాట. తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత మీరు ఫర్దర్గా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లైక్ డిగ్రీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇంటర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ బీఎడ్ క్వాలిఫికేషన్ పోస్ట్ ఉంది కదా, బీఎడ్ ఎలిజిబిలిటీ కూడా. సో బీఎడ్ ఎక్కడ చేసినారు, టెట్ క్వాలిఫై అయితే టెట్ క్వాలిఫై అయిన ఇమేజ్ మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర మీ టెట్ రిజల్ట్ కనుక లేకపోతే నేను కింద మీ ఓల్డ్ టెట్ రిజల్ట్ కూడా ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది కూడా లింక్ ఇస్తాను. అది కూడా ఓపెన్ చేసి మీరు అప్లై అయితే చేసుకునేటప్పుడు ఆ స్క్రీన్ షాట్ కూడా ఇన్ కేస్ అక్కడ ఫైల్ అడిగితే అక్కడ కూడా అటాచ్ చేసుకోండి. బెటర్, ఎందుకైనా మంచిది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. మీ స్టడీ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు అప్లై ఫర్ దిస్ అప్లికేషన్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను డెఫినెట్లీ అయితే రిప్లై ఇస్తాను. లింక్ కోసం లింక్ అని కమెంట్ చేయండి, పేజ్ని ఫాలో అవ్వండి.